హలో గైస్, అందరికీ హ్యాపీ దసరా. సో దసరా రోజు మనం ఆయుధ పూజ చేసుకుంటాం, అది అందరికీ తెలిసిందే. అసలు ఆయుధ పూజ ఎందుకు చేసుకుంటాం, దాని వెనక స్టోరీ ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అనమాట. అతను తపస్సు చేసి బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఒక వరం కోరుకుంటారు, నన్ను స్త్రీ తప్పితే ఎవరు చంపకూడదు అని చెప్పేసి. అతను ముల్లోకాలన్నింటినీ నాశనం చేసేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అందుకనేసి బ్రహ్మ, విష్ణు, శివుడు అందరూ ఒక దగ్గర కలిసి ఒక అమ్మవారి అవతారాన్ని వాళ్ళు ఒక రూపొందిస్తారనమాట. సో అలా అమ్మవారి అవతారాన్ని అందరు కలిసి రూపొందించి వాళ్ళ దగ్గర ఉండే ఆయుధాలన్నీ ఒక్కొక్కటిగా అమ్మవారికి ఇచ్చేస్తూ ఉంటారనమాట. అలా అమ్మవారి దగ్గర ప్రతి ఒక్క దేవతల ఆయుధం ఉంటుందన్నమాట. సో అమ్మవారు ఆ ఆయుధాలన్నీ ఒక దగ్గర పెట్టి ఆయుధ పూజ చేసి కోరుకుంటారనమాట. ఈ ప్రతి ఒక్క ఆయుధం నన్ను విజయం వైపు నడిపించాలి అని చెప్పేసి. అలా అమ్మవారు ఆయుధ పూజ అనేది కంప్లీట్ చేసుకుని 9 రోజులు 9 వేరు అవతారాల్లో అమ్మవారు మహిషాసురుడి సైన్యంతో పోరాడుతారనమాట. అలా అందరినీ చంపేసిన తర్వాత లాస్ట్ డే మహిషాసురుడిని చంపే టైం వస్తుందన్నమాట. అప్పుడు అమ్మవారు త్రిశూలం తీసుకొని కరెక్ట్గా మహిషాసురుడిని గుండెల్లో పొడుస్తారనమాట. అలా పొడిచినప్పుడు ఆ మహిషాసురుడు చనిపోతాడు. అలా మనం కూడా ఆ రోజు ఆయుధ పూజ చేసి మన ఆయుధాలు కూడా మనల్ని విజయం వైపు నడిపించాలి అని చెప్పేసి ప్రార్థిస్తాం అనమాట. ఓకే గాయస్, బాయ్.